ఇప్పుడు కురుక్యాల శాసనం గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. నేను ఈ వివరాలను గూగుల్ నుంచి సేకరించాను. జినవల్లభుడు కురుక్యాల శాసనాన్ని మన తెలంగాణలో ఉంది. అది తెలుగు భాషకు తెలంగాణ పుట్టినిల్లు అని చెప్పడానికి ఇదొక సాక్ష్యము మరియు తెలుగు ప్రాచీన వైభవానికి సజీవ సాక్ష్యంగా ఈ కురుక్యాల శాసనం నిలిచింది. మరియు అది ఎక్కడుందంటే కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురుక్యాలలోని బొమ్మలగుట్టలో ఈ కురుక్యాల శాసనం ఉంది. ఇది 945 ప్రాంతంలో జినవల్లభుడు రాయించడం జరిగింది. అయితే ఇప్పుడు కొంచెం చరిత్రలోకి వెళ్దాము. వేములవాడ చాళుక్యులు క్రీస్తు శకము 750 నుంచి 970 ఈ ప్రాంతంలో పరిపాలన చేసిన కాలంలో వారి ఆస్థాన కవిగా పంపకవి ఉండడం జరిగింది. ఈ పంపకవి కన్నడ మహాభారతం విక్రమార్జున విజయాన్ని రచించడం జరిగింది. విక్రమార్జున విజయం అంటే అప్పుడు వేములవాడ చాళుక్యుల రాజైన రెండవ అరికేసరి పంపకవికి సూచించడం జరిగింది. అప్పుడు విక్రమార్జున విజయం అనే రచన చేయడం జరిగింది. దానికి బహుమతిగా పంపకవికి రెండవ అరికేసరి కవితా గుణార్ణవుడు అనే బిరుదుతో సత్కరించి మరియు ధర్మపురి అనే అగ్రహాన్ని ఇవ్వడం జరిగింది. మరియు వేములవాడ చాళుక్యుల కాలంలో తెలుగు, కన్నడ, సంస్కృతం సాహిత్యం అప్పుడు విరసిల్లడం జరిగింది. ఇప్పుడు మనం జినవల్లభుడు గురించి తెలుసుకుందాం. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురుక్యాలలోని బొమ్మలగుట్టలో ఈ కురుక్యాల శాసనాన్ని వేయించింది జినవల్లభుడు. ఇదే కురుక్యాల శాసనం. అది 14.5 అడుగుల వెడల్పుతో ఉంది. ఇక్కడ 3 సంస్కృత పద్యాలు, 3 కన్నడ వృత్త పద్యాలు, 3 తెలుగు తొలి కంద పద్యాలు ఇక్కడ వేయించడం జరిగింది. అందులో ఒకటి నేను ఇప్పుడు చెప్తాను. దినకర సరి వెలుగుదమని జినవల్లభు నొట్టనొత్తు జితకవి ననను మనుజుల్ కలరే ధాత్రం వినితిచ్చేదు ననియ వృత్త విభుత కవి బుధుల్. ఇప్పుడు మనం అక్కడ చూస్తున్నాము. చరిత్రాత్మకంగానే కాదు, ఆధ్యాత్మికంగా కూడా మనకు అత్యంత అద్భుతంగా అమ్మవారి శిల్పాలను మరియు తొలి తుది తీర్థ జైనంకులను అక్కడ చెక్కడం జరిగింది. మరియు అమ్మవారు గరుడ వాహనంపై ఆసీనులై ఉండడం మనం చూస్తున్నాము. అమ్మవారికి ఇరువైపులా జైన సన్యాసులు దిగంబరులుగా మనకు దర్శనమిస్తున్నారు. మరియు ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది జైన చక్రేశ్వరి అమ్మవారి గురించి. జైన చక్రేశ్వరి దేవి అమ్మవారు యక్షిణి దేవతలలో ప్రప్రథమంగా నిలుస్తుంది. సర్వకార్య సిద్ధికి మనకు ఆది దేవతగా నిలుస్తుంది. మరి ఇంకో విషయం ఏంటంటే కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురుక్యాలలో బొమ్మలగుట్ట పైన జపసాధన అక్కడ అమ్మవారి దగ్గర చేస్తే మనకు అత్యంత మంచి అనుభూతిని కూడా మనం పొందవచ్చు. అదేవిధంగా తంత్ర సాధన కూడా అమ్మవారి ప్రసిద్ధి అని చెప్తారు. ఇక్కడ ధ్యానం చేయడం వల్ల ఉన్నత స్థాయికి మంచి అనుభూతిని పొందవచ్చని అక్కడ వారి నమ్మకం. మరియు నాకు ఈ అవకాశం ఇచ్చిన సార్ మీకు భోజనం సార్ ధన్యవాదాలు సార్.